తమిళ సినిమాలు సందడి చేయడం లేదంటే హిందీ ఇంగ్లీష్ కహానీల హల్చల్ అప్పుడప్పుడు కామన్. కానీ 5 ఏళ్లుగా ఈ లెక్కలన్నీ తారుమారవుతున్నాయి. మెల్లగా టాలీవుడ్ మార్కెట్ని డబ్బింగ్ సినిమాలు కబ్జా చేస్తున్నాయి. 2018 నుంచి 50 కోట్ల వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ కహానీల లిస్ట్ 6 డజను దాటింది. హాలీవుడ్ సినిమాలు కూడా ఈ విషయంలో లోకల్ మూవీని భయపెడుతున్నాయి. ఎందుకు? టాలీవుడ్ లో 5 ఏళ్లలో 6 డబ్బింగ్ సినిమాలు 50 కోట్ల వసూళ్లు రాబట్టి నిదానంగా మన మార్కెట్ ని కబ్జా చేసుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ఏ మూవీ అయినా ఎక్కడైనా ఆడుతుంది. కానీ కన్సిస్టెంట్ గా మన మార్కెట్ ని డబ్బింగ్ మూవీస్ కబ్జా చేస్తుండటమే ఇప్పుడు ఇండస్ట్రీని కంగారు పెట్టిస్తోంది. మన బాహుబలి, మేజర్, కార్తికేయ 2, RRR, పుష్ప ఇవన్నీ పాన్ ఇండియా లెవెల్లో బానే వసూళ్లు రాబట్టాయి. కానీ కోలీవుడ్ లో బాహుబలి, RRR మాత్రమే 50 కోట్లకు మించేలా వసూళ్లు రాబట్టాయి. మరే పాన్ ఇండియా హిట్ నార్త్ లో తప్ప మరెక్కడా 50 కోట్ల వసూళ్లు రాబట్టలేకపోయింది. అదే తమిళ, కన్నడ, ఇంగ్లీష్ సినిమాలు ఇక్కడ ఈజీగా హాఫ్ సెంచరీ కొట్టేస్తున్నాయి. కాంతారా లాంటి డబ్బింగ్ మూవీ టాలీవుడ్ లో 50 కోట్ల పైనే రాబట్టిందంటే మన మార్కెట్ పెద్దది కాబట్టే సాధ్యం అంటున్నారు. కానీ ఇదే మూవీ మనకంటే పెద్ద మార్కెట్ అయిన హిందీలో హిట్ అయి కూడా అంత రాబట్టలేదు. ఇదే ఇక్కడ అసలు ట్విస్ట్. అంతెందుకు, అవతార్ 2 మూవీ మన దేశంలో రాబట్టిన మొత్తంలో 50 కోట్లు టాలీవుడ్ నుంచే వెళ్లాయి. హిందీ మార్కెట్ తర్వాత తెలుగు మార్కెటే పెద్దది. ఆ రకంగా మన మార్కెట్ లో డబ్బింగ్ మూవీస్ 50 కోట్లు రాబట్టడం సర్వసాధారణ విషయం అనుకోవచ్చు. కానీ అలా హాఫ్ సెంచరీలు కొట్టే డబ్బింగ్ మూవీస్ లిస్ట్ ఏడాదికి ఏడాది పెరిగిపోతోంది. కానీ తెలుగు సినిమాలు అలా పొరుగింట్లో పాగా వేయలేకపోతున్నాయి. హిందీ మూవీ పఠాన్, జవాన్ 1000 కోట్లు రాబట్టినా తెలుగులో మాత్రం పెద్దగా వెలగలేదు. కాకపోతే జవాన్ ఇక్కడ 10 కోట్ల ఓపెనింగ్స్ ని, 30 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ ని రాబట్టింది. కానీ హాఫ్ సెంచరీని రీచ్ కాలేకపోయింది. యానిమల్ మూవీ తెలుగు దర్శకుడే తీసినప్పటికీ ఇది బాలీవుడ్ మూవీగానే కన్సిడర్ చేయక తప్పదు. జవాన్ ని తమిళ దర్శకుడు తీస్తే యానిమల్ ని తెలుగు దర్శకుడు తీశాడు. ఏదేమైనా దీని తెలుగు రైట్స్ 15 కోట్లకు సేల్ అయితే 50 కోట్ల వసూళ్లు ఈపాటికే వచ్చేశాయి. అంటే 35 కోట్ల ప్రాఫిట్ ఆల్రెడీ దిల్ రాజు అండ్ కోకి దక్కాయి. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ మార్కెటే పెద్దదైనా ఇక్కడ సినిమాల కంటే డబ్బింగ్ మూవీస్ కి 50 కోట్ల పైన వసూళ్లు రాబట్టే సామర్థ్యం పెరగటం కాస్త లోకల్ సినిమాలను కంగారు పెట్టే విషయమే. జైలర్ తో రజనీ ఇక హాఫ్ సెంచరీ కొడితే భారతీయుడు 2 తో హాఫ్ సెంచరీ కొట్టే పనిలో ఉన్నాడు కమల్ హాసన్.